ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. మామూలుగా ఇన్ని లోకల్లో షూటింగ్ అవుతుంటే లోకల్ సెటప్, లోకల్ గర్ల్ ఫ్రెండ్స్ అలా మెయింటైన్ చేస్తారు. బట్ సమీర్ బయట దేశాలకు వెళ్ళినా కూడా అక్కడ ఎవరెవరు వస్తారంట ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ లైక్ దట్. నా ఫ్రెండ్స్ చాలామంది బయట దేశాల్లో కూడా ఉన్నారు. అంతేనా? ప్రభు మర్చిపోయినా ఏమన్నా ఎవరు? తమిళ్ ప్రభు గారు ఇక్కడ కూడా కజిన్స్ యారు ఇల్లియా అని అడిగారు. ఇన్సిడెంట్ చెప్పేస్తారు. అంటే అక్కడ మేము మెల్బోర్న్లో షూటింగ్ చేసేటప్పుడు, ఓకే, ఏ సినిమాది? ఆరెంజ్కి షూట్ చేసేటప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి సిడ్నీలో చదువుతుండేది. నేను ఫేస్బుక్లో పెట్టాను ఆఫ్ టు మెల్బోర్న్ ఫర్ ఆరెంజ్ షూటింగ్ అని. అది చూసి నువ్వు ఆస్ట్రేలియా వస్తున్నా చెప్పలేదు ఇది ఏదైనా అడిగితే నేను అసలు మర్చిపోయాను. 3-4 years అయింది అమ్మాయి టచ్లో లేక. తను ఆస్ట్రేలియా వెళ్ళిపోయిందని కూడా నాకు తెలియదు. సిడ్నీలో చదువుతున్నాను, నేను ఇక్కడే ఉన్నాను. సో ఎప్పుడు వస్తున్నావు మెల్బోర్న్ ఇదేదంటే, నేను ఆల్రెడీ మెల్బోర్న్లో ఉన్నాను, ఆల్మోస్ట్ 40 days ఉంటాను ఇక్కడ అని అంటే, సరే ఎప్పుడో వీకెండ్ ఎప్పుడో విజిట్ చేస్తాను, షూటింగ్ చూడాలి నేను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం, రామ్ చరణ్ చూడాలి నేను ఇదేదంటే, ఓకే యూ కెన్ కమ్ డౌన్ అంటే తను అక్కడి నుంచి మెల్బోర్న్ నుంచి సిడ్నీ నుంచి మెల్బోర్న్ వచ్చింది. లొకేషన్కి వస్తే అందరికీ పరిచయం చేశాను. నేను పరిచయం చేసి ఏమని పరిచయం చేస్తాం, ఫ్రెండ్ అంటే అక్కడ మోసేస్తారు అందరూ, ప్రభు గారే ఫస్ట్ మోసేస్తారు అని నేను కజిన్ అని చెప్పాను. కజిన్ అండి, ఓ నల్లారికి అమ్మా, ఓకే వెరీ గుడ్, ఎన్న పండుగ ఎన్న పడికిరింగ అదే అన్నీ అడిగి మామూలుగా. సరే తర్వాత ఇంకొక షెడ్యూల్కి మలేషియా వెళ్ళాం. మలేషియా వెళ్ళి పొద్దున్న ఫస్ట్ డే మార్నింగ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కూర్చుని టిఫిన్ చేస్తున్నాం ప్రభు గారు నేను. ఎన్నా సమీర్ మలేషియా యార్ కజిన్స్ లియా ఎందుకు కజిన్స్ అని అడిగా. ఇలా మెల్బోర్న్లో కజిన్స్ వందరికాంగలే అంటే నాకు అమ్మ బాబోయ్ ఇది వాళ్ళ దగ్గర మనం ఎంత వాళ్ళు చూసి దాని దగ్గర అనుకున్న తర్వాత ఎలాగో సర్దే మెల్లగా, లేదన్నా ఫ్రెండ్ సారీ కజిన్ అని చెప్పానని చెప్పి, ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. బట్ స్టిల్ నేను ఇప్పటికీ నమ్మట్లేదు సమీర్కు ఎలాంటి అఫేర్స్ లేవంటే. బట్ నువ్వు నాకు ఒకటి చెప్పిన, నాకు అట్నుంచి వచ్చాయి, నీకెందుకు ఓపెన్గా చెప్తాను, అట్నుంచి ఏవో ప్రపోజల్స్ వస్తాయి. ఓకే, వస్తాయి, అంతవరకు వస్తుంటాయి అంతే. ఓకే, మీరంటే ఇష్టం అండి, మీరంటే అంతే, అంతకన్నా పెద్దగా ఉండదు. ఓకే. అండ్ వెరీ బిగినింగ్లో ఆర్పి పట్నాయక్ గారికి, సునీల్ గారికి యాక్టింగ్ క్లాసెస్ సమీర్ చెప్పాడని, ఎలా అది వర్క్షాప్ పెట్టారు దీక్షిత్ గారు రీసెంట్గా. అవును, దీక్షిత్ గారు వాళ్ళు కొంతమంది కలిసి ఒక రవీంద్ర భారతిలో ఐ థింక్ 96 అనుకుంటా, 95-96 టైంలో వర్క్షాప్ పెట్టారు. దాంట్లో ఒక 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 5-6 లేడీస్ తప్ప మిగిలిన వాళ్ళందరూ జెంట్స్ వర్క్షాప్లో. అయితే గెస్ట్ ఫ్యాకల్టీగా తీసుకెళ్లారు దేవదాస్ సన్కల్ గారు మమ్మల్ని. నేను అప్పుడు దేవదాస్ గారి ఇన్స్టిట్యూట్లో గెస్ట్ ఫ్యాకల్టీగా రాజీవ్, నేను, రాఘవ మేమందరం వెళ్ళడం జరిగింది. అంటే మాకు ఒక 20 మెంబర్స్ని సెపరేట్ చేసి ఇచ్చారు క్లాసెస్ తీసుకోవడానికి, యాక్షన్ ప్రాబ్లమ్ క్లాసెస్, ఇంప్రొవైజేషన్ క్లాసెస్. అలా ఈ క్లాసులలో నాకు ఇచ్చిన 20 మెంబర్స్లో సునీల్, ఆర్పి ఇద్దరు ఉన్నారు. ఆర్పి అప్పుడు యాక్చువల్గా ఆర్టిస్ట్గా వచ్చాడు, అప్పుడు సునీల్ ఆర్టిస్ట్గానే వచ్చాడు చేయాలి. అయితే క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంది అంటే మేము సరదాగా పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళం, సాంగ్స్ పాడుకుంటుండే. ఆ టైంలో ఆర్పి న్యాచురలీ ఆయన మ్యూజిక్ ఇది కాబట్టి ఆర్పి పాడేవాడు, సునీల్ పాడేవాడు, నేను కూడా సాంగ్స్ పాడుతుండేవాడు. అలాగా ఫస్ట్ పరిచయం వాళ్ళిద్దరు అక్కడ వర్క్షాప్లో, యాక్టింగ్ వర్క్షాప్లో. 80 days వర్క్షాప్ అది. ఎట్లా ఇప్పుడు ఎలా రిలేషన్? నాకు ఇప్పటికీ చెప్తాడు సునీల్ ఎక్కడో. అయితే ఇప్పుడు మామూలుగా ఎదురుపడినప్పుడు భయ్యా నువ్వు నాకు ఇన్స్పిరేషన్ భయ్యా అని చెప్పడం వేరు, ఎక్కడో చెప్పడం వేరు, ఒక స్టేజ్ మీద చెప్పడం వేరు కదా. ఒక స్టేజ్ మీద సునీల్ చెప్పాడు ఇక్కడ, అంటే దేవదాస్ కనకల్ గారికి సన్మానం చేసినప్పుడు సునీల్ కూడా అప్పుడు స్టూడెంట్ కాబట్టి తను కూడా వచ్చినప్పుడు స్టేజ్ మీద మాట్లాడాడు. అక్కడ సమీర్ నాకు ఇన్స్పిరేషన్ అండి, ఫస్ట్
బా ఏమున్నాడు ఇలా ఉండాలి అసలు అనుకునేవాడిని. ఇది అది అని స్టేజ్ మీద నాకు చాలా గ్రేట్ అనిపించింది అలా చెప్పడం. చాలా పెద్ద మనసు కావాలి అలా చెప్పాలంటే. ఎస్ ఆయన ఆర్పి గారు ఉంటారు టచ్లో? అంటే ఆర్పి గారు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి పెద్దగా, సునీల్ అంటే ఎప్పుడు టచ్ అవుతుంటాడు. ఓకే. ఎలా అనిపిస్తుంది మనము నేర్పినట్టేగా ఆల్మోస్ట్ అంటే యాక్టింగ్ ఈజ్ సంథింగ్ విచ్ కెనాట్ బి థాట్ అనేది నా ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్. చిన్న చిన్న ఒక షేపప్ చేసుకోవడానికో షార్పన్ చేసుకోవడానికో హెల్ప్ అవుతుంది తప్ప మనలో ఏమి లేకపోతే మాత్రం స్టఫ్ లేకపోతే అంటే ఇలాంటి చిన్న కంపారిజన్స్ వస్తాయి కదా మనిషి నాకు వస్తాయి కదా డెఫినెట్గా. అరే నేను ఎంతో కొంత నేర్పిన సునీల్ ఎక్కడ ఉన్నాడు అట్లాంటి డెఫినెట్గా వస్తాయి కదా. వస్తాయి. ఐ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. ఐ ఫీల్ హ్యాపీ. తను చేసుకున్న కష్టం, తను పడిన కష్టం కానీ, మేము ఇద్దరం ఒకటే జిమ్కి వెళ్ళేవాళ్ళం యాడ్ లైఫ్కి, బాలకృష్ణ గారు యాడ్ లైఫ్. తను అప్పుడే హీరోగా వచ్చే టైం. అంటే లావుగా ఉంటాడు కదా సునీల్, లావుగా ఉండేవాడు కదా. తను ఎంత చేశాడు, ఎంత కష్టపడ్డాడో నేను ఐ విట్నెస్, నేను కళ్ళారా చూశాను. ఆ సిక్స్ ప్యాక్ చేయడానికి ఎంత కష్టపడ్డాడో. ఇది ఆ కష్టం సునీల్ని తీసుకొచ్చింది అలా అదే అనిపిస్తుంది నాకు. ఓకే. ఇప్పుడు మామూలు జనరల్ ఒక డౌట్ నాకైనా చాలామందికి, ఒక యాక్టింగ్ గురువులు చాలా ఫేమస్ గురువులు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు నేర్పడం వరకే కానీ వాళ్ళు సక్సెస్ఫుల్గా యాక్టర్ అయిన వాళ్ళు పెద్దగా ఎవరు ఉండరు కదా. చాలామందిని ఎగ్జాంపుల్ తీసుకుంటే గురువులు ఉన్నారు, బట్ వాళ్ళ గురువులు ఎప్పుడైతే యాక్టింగ్లోకి దిగారో వాళ్ళు పెద్ద సక్సెస్ఫుల్గా కొనసాగింది ఎక్కడ ఉండదు. ఎందుకు? రీజన్ ఎక్కడ అనుకుంటారు? రీజన్ ఏంటంటే వాళ్ళకి, నాకు తెలిసిన రీజన్ ఏంటంటే వాళ్ళకి టీచింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే. ఎక్కువ మోర్ దెన్ యాక్టింగ్ దాని మీద కన్నా. అంటే వాళ్ళు క్లిక్ అయిన క్యారెక్టర్స్ పెద్దగా ఉండవు. ఇప్పుడు సపోజ్ దేవదాస్ కనకాల గారు కావచ్చు, దీక్షిత్ గారు కావచ్చు, చేస్తారు కానీ వాళ్ళు పెద్ద రికగ్నిషన్ వచ్చేంతగా చేయలేదు, అంతగా ఉండదు. ఎందుకు? వీళ్ళిద్దరని కాదు, ఎనీబడి యూ టేక్ ఎనీ ఎగ్జాంపుల్. అవునవును. ఇప్పుడు సత్యానంద్ గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే వాళ్ళు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేదని నాకు ఉద్దేశం. టీచింగ్ మీద ఉన్నంత దీనికన్నా మనకి ఇష్టమైన ప్రొఫెషను, మనకి చాలా ఇష్టమైన ప్రొఫెషన్ మీద మనం ఎక్కువ పట్టు ఉంటుంది మనకి. జనరల్లీ మనం ఇంజనీరింగ్ చేయాలనుకున్నాం, డాక్టర్ చేయమంటే ఎలా ఉంటుందో అలాంటి డిఫరెన్స్ నాకు తెలిసి. వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ కొద్దీ దీని మీదకి ఎక్కువ రాలేదన్న ఫీలింగ్ నాకు, అంతే తప్ప వేరే రీజన్ అయితే నాకు తెలియదు. ఓకే ఓకే ఓకే. అండ్ ఇప్పుడు ఈ మా విషయానికి వస్తే, మాలో అంటే ఏంటి, సమీర్ ప్రతిసారి అందరికంటే ముందు కాంట్రవర్షియల్ అయిపోతాడు, మైక్ ముందుకు వస్తాడు. ఇప్పుడు ఎదిగే నటుడు ఎందుకు రావాల్సి వస్తుంది? నేను ఇప్పుడు కాదు ప్రీవియస్ కొంచెం ముందు టైంలో. అంటే నేను ఏదైనా సరే, నేను వన్స్ ఒకటి రాంగ్ అని అనుకున్నానంటే నేను 10 సార్లు అది చెక్ చేసుకుని రాంగ్ అని చెప్తా బయటకు వచ్చి. నేను అది హోంవర్క్ చేయకుండా అయితే నేను చెప్పను. నాకు రాంగ్ అనిపించిందంటే నేను రాంగ్ అని చెప్తాను. నేను రైట్ అని ముఖస్థుతికి కూడా నేను చెప్పలేను. ఇక్కడ మొన్న జరిగిన మా విషయంలో కూడా అంతే. దట్ వాట్ ఎవర్ ఎనీవన్ ఈస్ డూయింగ్, ఎవ్రీవన్ షుడ్ బీ ఈక్వల్. అందరినీ కలుపుకుని వెళ్ళాలి అనేది మా అందరి ఉద్దేశం. అలా కాదు సెపరేట్ చేయాలి, మీరు వేరు మేము వేరు, మీరు జస్ట్ ఈసీ మెంబర్స్, మీకు అంత సీన్ లేదు అని అంటే ఎందుకు? ఈసీ మెంబర్స్ అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్, ఈసీ మీటింగ్ పెడితే అందరూ ఉండాలి కదా. అసలు ఈసీ మెంబర్లు చేసే పని ఏంటి సార్? నాకు తెలియదు. ఈసీ మెంబర్స్ అసలు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఎవరైతే ఆఫీస్ బేరర్స్ ఉన్నారో వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఏవైనా కూడా ఈసీ మెంబర్స్ అందరూ కూడా ఏకీభవించాలి. ఇఫ్ దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్, అందరూ కలిసి యాక్సెప్ట్ చేయకపోతే అది ఏది ముందుకు పాస్ అవుతుంది. ఓకే. దట్ ఈస్ ద రూల్, ఇట్ ఈస్ ఇన్ ద బైలాస్, దట్ ఈస్ ద రూల్. అంటే డెసిషన్ మేకింగ్ ఈసీ మెంబర్స్కి ఉండకపోయినా కానీ, ఆఫీస్ బేరర్స్ డెసిషన్ మేకింగ్ తీసుకున్నా కానీ, ఈసీ మెంబర్స్ వచ్చి అటెండ్ అవ్వకపోతే, మేబీ ఎవరు అటెండ్ అవ్వకపోతే, 0 ఈసీ మెంబర్స్ ఎవరు రాలేదంటే ప్రాబ్లీ వాళ్ళు డెసిషన్ తీసుకొచ్చేమో. కానీ వర్బల్గానో లేకపోతే వర్చువల్గానో ఎలాగోలాగా వాళ్ళ దగ్గర నుంచి ఎస్ ఆర్ నో వస్తేనే ఆ బిల్ అనేది పాస్ అవుతుంది అనేది బైలాస్లో ఉంది. ఓకే. దట్ ఈస్ వాట్ ఈసీ మెంబర్స్ జాబ్ ఇస్. అంటే వీ కెన్ ఆల్సో బ్రింగ్ సమ్, అంటే బయట నుంచి ఏదైనా ప్రోగ్రామ్స్ అవి తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టి వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కూర్చుని
నన్ను ఓకే చేసి అందరూ కలిసి ఓకే చేయాలి. నన్ను అందరూ కలిసి అంటున్నా. అదే ఎవరో నలుగురు ఓకే చేసేసి మేము ఇది చేసేస్తాం, మీరు అవసరం లేదు అని అంటే అది తప్పు అని అంటున్నాను నేను. అదే అని మాట్లాడింది తప్పు. ఇంకే ఇంకా వేరే ఎవరి మీద ప్రత్యేకమైన అంటే పర్సనల్ గ్రడ్జ్ కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ఎవరికీ లేవు. నోబడి ఎవరికీ లేవు, ఎవరి మీద లేవు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.